ఇండియాలో రీసెంట్గా మనము న్యూక్లియర్ ప్రైవేటైజేషన్ అనేది చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు శాంతి బిల్ ఏదైతే మన న్యూక్లియర్ హార్నెసింగ్ ప్రైవేట్ ప్లేయర్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ లయబిలిటీ నామ్స్ అనేవి చేంజ్ చేశాము. వీటి పరంగా మనం డిఫరెంట్ రీఫార్మ్స్ అనేవి తీసుకొచ్చాము. ఈ రీఫార్మ్స్ యొక్క మెయిన్ పర్పస్ వచ్చేసరికి మన న్యూక్లియర్ కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని హార్నెస్ చేసుకుంటూ గ్లోబల్గా మనము ఒక కాంపిటేటివ్గా వెళ్ళడం కోసం అని చెప్పి. అయితే మనం గ్లోబల్గా చూసుకుంటే మనకి లైట్ వాటర్ రియాక్టర్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ కంటెక్స్ట్లోనే ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు ఈ లైట్ వాటర్ రియాక్టర్స్ ఏవైతే ఉంటాయో దాని ఇండిజినస్ డెవలప్మెంట్కి ఎక్కువగా పుష్ చేస్తుంది. ఈ కంటెక్స్ట్లో ఈ లైట్ వాటర్ రియాక్టర్స్ అనేవి ఏంటి, అండ్ ఈ కన్వెన్షనల్ రియాక్టర్స్ నుంచి అవి ఏ రకంగా డిఫరెంట్గా ఉంటాయి, అండ్ ఏ రకంగా హెల్ప్ అవుతుంది మనకి అనేది ఈ వీడియోలో చూద్దాం. అందరికీ నమస్కారం, దిస్ ఈస్ మనోజ్ అండ్ వెల్కమ్ టు మన లా ఎక్సలెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే నేను మీకు ఇందాక చెప్పినట్టు రీసెంట్గా మనం శాంతి బిల్ 2025ని రీసెంట్ పార్లమెంట్ సెషన్లో పాస్ చేయడం జరిగింది. అయితే దాంట్లో వన్ ఆఫ్ ద కీ ఫోకస్ ఏరియాస్ వచ్చేసరికి ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ అనేది ఎక్స్పోర్ట్ చేయడం. అండ్ రీసెంట్గా గవర్నమెంట్ కూడా ఏం చెప్పింది, ఒక 900 వాట్ మెగావాట్ ఎలక్ట్రిక్ మనకి లైట్ వాటర్ రియాక్టర్ డిజైన్ అనేది ఫాస్ట్ ట్రాక్ చేయమని చెప్పి చూస్తున్నాను అనమాట. అండ్ ఈ 2025లో కూడా మనకి చాలా లీగల్ రీఫార్మ్స్ అనేవి పాస్ లీగల్ రీఫార్మ్స్ అనేవి తీసుకురావడం వల్ల లయబిలిటీ నామ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చేంజ్ చేసి ఇప్పుడు ప్రైవేట్ ప్లేయర్స్కి అలైన్ చేస్తున్నాం అనమాట. బట్ ఇక్కడ మన కీ క్వశ్చన్ ఏంటి, ఆల్రెడీ మనం ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ వాడుతున్నాము, కానీ ఎందుకు మనము లైట్ వాటర్ రియాక్టర్స్కి షిఫ్ట్ అయ్యాము అండ్ ఎందుకు దీన్ని ఫాస్ట్ ట్రాక్ చేస్తున్నాము ఈ వీడియోలో చూద్దాం. సో కరెంట్ చూసుకుంటే ఇండియన్ మార్కెట్లో మనం ఎక్కువగా ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అనేవి వాడుతున్నాం అనమాట. అండ్ కెపాసిటీ కూడా రీసెంట్గా మనము 700 క్యాపబిలిటీకి పెంచాలని చెప్పి మనం టార్గెట్ చేస్తున్నాం. సో కాకపోతే ఇక్కడ మనకి లిమిటెడ్ యూజ్ ఆఫ్ లైట్ వాటర్ రియాక్టర్స్ అనేవి చూస్తున్నాం. అంటే మేబీ ఒకటే మనం కమిషన్ చేసాము, అది కూడా 2015లో. అది మనము వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసి కమిషన్ చేయడం జరిగిందనమాట. సో వన్ ఆఫ్ ద మెయిన్ ఇష్యూస్ వచ్చేసరికి గ్లోబల్ మార్కెట్లో వచ్చేసరికి మనకి లైట్ వాటర్ రియాక్టర్స్ అనేవి ఎక్కువగా కూడా యూజ్ చేస్తూ ఉన్నారు, బట్ ఇండియాలో అవి లేవు. సో అల్టిమేట్లీ మనం ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే మన గ్లోబల్ మార్కెట్కి ఇండియన్ రియాక్టర్ ఎకోసిస్టమ్ అనేది పనిచేయట్లేదు, ఆర్ మనకి ఇన్ సింక్ లేదనమాట. సో ఇప్పుడు వాట్ ఈజ్ ఎ లైట్ వాటర్ రియాక్టర్? సో మెయిన్గా మనం చూసుకుంటే నార్మల్గా మనము హెవీ వాటర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. హెవీ వాటర్ అనేది ఎక్కడ యూజ్ చేస్తుంటాము, నార్మల్ హెవీ వాటర్ రియాక్టర్లో D2O అనేది యూజ్ చేస్తుంటాం. ఇక్కడ D2O అంటే డి అంటే డ్యూటేరియం. ఈ డ్యూటేరియంలో మనకి 1 ప్రోటాన్ అండ్ 1 న్యూట్రాన్ అనేది ఉంటుంది. 1 ప్రోటాన్ అండ్ 1 న్యూట్రాన్ అని ఉంటుంది. వేరాస్ ఇక్కడ ఏంటి మనకి వాటర్ అనేది ఇక్కడ 2 రోల్స్ ప్లే చేస్తుంది. వేరాస్ ఇన్ లైట్ వాటర్ రియాక్టర్ నార్మల్ వాటర్ H2O యూజ్ చేసి మనము ఏంటంటే లైట్ వాటర్ రియాక్టర్లో H2O యూజ్ చేస్తాం అనమాట. ఈ లైట్ ఏం చేస్తుంది, ఇది యాక్ట్ యాజ్ ఎ కూలెంట్, అంటే హీట్ని క్యారీ చేసి కూల్ చేయడం కోసం. దాంతోపాటు ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ మోడరేటర్, అంటే ఫిషన్ రియాక్షన్ ఏదైతే న్యూక్లియర్ రియాక్టర్లో జరుగుతుందో దాన్ని కంట్రోల్ చేసి మోడరేట్ చేయడం కోసం కూడా, ఈ చైన్ రియాక్షన్ని మోడరేట్ చేయడం కోసం కూడా ఇది యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మెయిన్గా మనం యూజ్ చేసే ఫ్యూయల్ ఏంటి, ఎన్రిచ్డ్ యురేనియం. వేరాస్ నార్మల్ రియాక్టర్లో మనం యూజ్ చేసే థోరియం ఆర్ ఇంకేదైనా యూజ్ చేస్తాం, బట్ ఇక్కడ మాత్రం ఎన్రిచ్డ్ యురేనియం అని యూజ్ చేస్తాం. సో ఇక్కడ వి యూజ్ ఆర్డినరీ వాటర్. ఈ ఆర్డినరీ వాటర్ ఏదైతే ఉందో ఇట్ విల్ పర్ఫార్మ్ 2 functions యాజ్ ఎ కూలెంట్ యాజ్ వెల్ యాజ్ ది మోడరేటర్, అండ్ ద ఫ్యూయల్ యూస్డ్ ఈజ్ ఎన్రిచ్డ్ యురేనియం. సో ఇది ఎందుకు లైట్ వాటర్ అని పిలుస్తున్నాము, బికాస్ ఇట్ విల్ హ్యావ్ ఓన్లీ 1 ప్రోటాన్, వేరాస్ హెవీ వాటర్లో మనకి 1 ప్రోటాన్ అండ్ 1 న్యూట్రాన్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ గ్లోబల్గా చూసుకుంటే 85% ఆఫ్ ద గ్లోబల్ న్యూక్లియర్ కెపాసిటీ, 85% వరకు కూడా మొత్తం కూడా గ్లోబల్గా ఈ లైట్ వాటర్ రియాక్టర్స్ అనేవి వాడుతున్నారు. అండ్ మెయిన్ కంట్రీస్ ఇప్పుడు అయితే మేజర్ కంట్రీస్ చూసుకోండి, USA, రష్యా, ఫ్రాన్స్, యూరోప్, ఇవన్నీ కూడా ఉన్నాయో ఈ మేజర్ కంట్రీస్ అన్నీ కూడా ఈ లైట్ వాటర్ రియాక్టర్స్కే ఎక్కువ ఫోకస్ ఇస్తున్నాయి. సో కంక్లూజన్ ఏంటి, గ్లోబల్ న్యూక్లియర్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో ఇండియాకి సింక్లో లేకుండా మనకి దీని సెంట్రిక్గా ఉంది. దేని సెంట్రిక్గా, లైట్ వాటర్ రియాక్టర్ సెంట్రిక్గా మనకి గ్లోబల్ ఎకోసిస్టమ్ అంతా కూడా ఉంది. అండ్ ఎందుకు ఇవి ఎక్కువ డామినేట్ చేస్తున్నాయని చెప్పంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డిజైన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఈ డిజైన్ కూడా ఎలా మనకి సేమ్ థర్మల్ రియాక్టర్ ఎలా అయితే ఉంటుందో, మన నార్మల్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఎలా అయితే ఉంటాయో వాటిలా ఉంటుందన్నమాట. అండ్ సెకండ్లీ మనకి చూసుకుంటే విత్ రెస్పెక్ట్ టు కాస్ట్ అండ్ ఎకనామిక్ ఆఫ్ స్కేల్ కూడా ఇది చాలా బెటర్గా ఉంటుంది. అండ్ కన్స్ట్రక్షన్ పరంగా చూసుకుంటే కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా మనకి తక్కువ టైం పడుతుంది. అండ్ థర్మల్ ఎఫిషియన్సీ కూడా చూసుకుంటే అక్కడ మనకి లాస్ అయ్యే హీట్తో పోలిస్తే ఈ లైట్ వాటర్ రియాక్టర్స్లో థర్మల్ ఎఫిషియన్సీ అనేది
చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. దెన్ అండ్ ప్యాసివ్లీ సేఫ్ బికాస్ వన్స్ ఈ వాటర్ బాయిలింగ్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు ఈ రియాక్షన్ అనేది అయిపోతుంది అనమాట. సో ఇట్ ఈస్ మోర్ సేఫ్, ప్యాసివ్లీ మోర్ సేఫ్ కంపేర్డ్ టు ద కన్వెన్షనల్ రియాక్టర్స్. మనం యూస్ చేసేది ఏంటి, మనం బేసిక్గా ఇండియాలో యూస్ చేసేది ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ వేర్ ద మోడరేటర్ అండ్ ద కూలెంట్ ఈస్ ద హెవీ వాటర్. హెవీ వాటర్ అని చెప్పంటే D2O. అండ్ మనం ఫ్యూయల్ వచ్చి యూసేసరికి న్యాచురల్ యురేనియం యూస్ చేస్తాం. వీఆర్ నాట్ యూజింగ్ ఎన్రిచ్డ్ యురేనియం. సో ఇక్కడ మనకి నార్మల్ కన్వెన్షనల్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ చూసుకుంటే ఇక్కడ మనకి యురేనియం ఎన్రిచ్మెంట్ అనేది అవసరం లేదు. సో ఇండియాకి ఎక్కువ అడ్వాంటేజ్ ఏంటి, ఇండిజినియస్గా మనము ఈ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మాస్టర్ అయిపోయి ఉన్నాము. అండ్ మనకి ఫ్యూయల్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంది. అండ్ ఈ రియాక్టర్స్ పరంగా స్ట్రాటజిక్ అటానమీ అయితే మనకు ఉందన్నమాట. బట్ మనకి మెయిన్గా దీనివల్ల ఎందుకు మనం ఇండియాలో ఇంకా ఇవే యూస్ చేస్తామని చెప్పంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యురేనియంని ఎన్రిచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం న్యాచురల్ యురేనియం అనేది వాడుతున్నాం. అండ్ ఇండియాకి ఉన్న రీసోర్స్ కన్స్ట్రెయిన్స్కి మనకి ఇది ఏంటంటే బాగా సూటబుల్గా ఉందన్నమాట. రైట్. థర్డ్లీ ఇట్ ఈస్ కంపాటబుల్ విత్ ద థోరియం ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా. 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఉంది కదా, దానికి ఇది కంపాటబుల్గా ఉంది కాబట్టి. బట్ ఇక్కడ మనకి ఈ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్తో మెయిన్ ఛాలెంజెస్ ఏంటంటే లెస్ గ్లోబల్ యాక్సెప్టెన్స్. నేను ఇందాక చెప్పినట్టు మనకి ఈ గ్లోబల్ ఎకోసిస్టమ్, న్యూక్లియర్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో గ్లోబల్గా మార్కెట్ అంతా కూడా లైట్ వాటర్ రియాక్టర్స్, ఎక్కువగా ఉంది. సో దానికి మనము ఈ మార్కెట్ని సింక్ చేయాలి. సెకండ్లీ ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా ఏదైతే ఉందో, కంట్రీస్ ఏవైతే మ్యాక్సిమం ఇప్పుడు ఎక్స్పోర్ట్కి పంపిస్తున్నాయో అవన్నీ కూడా ఎక్కువగా లైట్ వాటర్ రియాక్టర్స్ ఉన్నాయి. సో ఈ రకంగా మనకి లిమిటేషన్స్ ఏంటి, లైక్ ఇప్పుడు మనం కూడా లైట్ వాటర్ రియాక్టర్స్ మీద ఎక్కువగా ఫోకస్ అనేది చేయాల్సి ఉంటుంది. థర్డ్లీ ఈ రకంగా ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ఫాలో అవుతే మనకి గ్లోబల్ సప్లై చైన్కి మనము సింక్లో ఉండలేము. అండ్ అల్టిమేట్లీ మనకు కావాల్సిన ఎక్స్పోర్ట్స్ అనేవి కూడా మనం గ్లోబల్గా మార్కెట్లో కాంపిటేటివ్ అనేది అవ్వకుండా ఉంటాము. అండ్ రీసెంట్ డెవలప్మెంట్ దీని పరంగా సపోర్ట్కి చూసుకుంటే రీసెంట్గా మనం ఇందాక చెప్పినట్టు శాంతి బిల్ అనేది పాస్ చేయడం జరిగింది. దాంతోపాటు లయబిలిటీ కన్సర్న్స్ ఏవైతే మనం ఇంతకుముందు ఉన్నాయో అవన్నీ కూడా అడ్రస్ చేసి షిఫ్ట్ చేయడం జరిగింది. అండ్ మెయిన్గా ప్రైవేట్ ప్లేయర్స్ని తీసుకొచ్చేసి ఎక్కువ కాంపిటేటివ్ అనేది చేయడం జరిగిందనమాట. సో ఈ రకంగా మనము రీసెంట్గా డెవలప్మెంట్స్ అనేది చేసాము. సో దీనివల్ల ఇంపాక్ట్ ఏం అబ్జర్వ్ చేయొచ్చు, మనకి ఇంపోర్ట్ అనేది ఈజీగా జరుగుతుంది. దాంతోపాటు కొలాబరేషన్ విత్ రెస్పెక్ట్ టు ద లైట్ వాటర్ రియాక్టర్స్ అనేది మనము ఎక్కువగా చూడొచ్చు. సో ఇండియాస్ థోరియం అడ్వాంటేజ్ ఏంటి, ఇండియా హ్యాస్ లార్జ్ థోరియం రిజర్వ్స్. మన దగ్గర థోరియం రిజర్వ్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ కాంట్రిబ్యూట్ టు ద ఫ్యూచర్ ఎనర్జీ సెక్యూరిటీ. మనకి ఫ్యూచర్లో మనకి న్యూక్లియర్ ఎనర్జీ యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఎర్లియర్ వీడియోలో కూడా మనకి ఇది వన్ ఆఫ్ ద కీ సోర్సెస్ టు గెట్ ఎనర్జీ సెక్యూరిటీ. అండ్ ఇట్ విల్ ఆల్సో ఎన్ష్యూర్ ద క్లీనర్ ఫ్యూయల్ సైకిల్. సో మన మెయిన్ ఎమర్జింగ్ స్ట్రాటజీ వచ్చేసరికి ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ యూజింగ్ థోరియం అండ్ ఇంపోర్టెడ్ లో ఎన్రిచ్డ్ యురేనియం. సో ఇప్పుడు మనము ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వడం జరుగుతుందన్నమాట. సో మనం మెయిన్గా స్ట్రాటజీ ఏం ఫాలో అవ్వాలి, దే షుడ్ బి ఏ బ్యాలెన్స్ ఫర్ ఇండిజినస్ బ్యాలెన్స్డ్ అప్రోచ్ పరంగా వెళ్ళిపోతే ఎక్స్పోర్ట్స్ పరంగా అంటే మనం గ్లోబల్ మార్కెట్కి సింక్ అవ్వాలన్నా ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నా కూడా మనకి లైట్ వాటర్ రియాక్టర్స్ అనేవి కావాలి. దిస్ విల్ ఎన్ష్యూర్ గ్లోబల్గా ఇంటిగ్రేట్ అవ్వడం కోసం, దాంతోపాటు ఎక్స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేయడం కోసం, ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడం కోసం ఇదంతా కూడా హెల్ప్ అవుతుంది. వేరాస్ ద ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ఏవైతే ఉంటాయో దట్ విల్ బీ ఫర్ ద ఇండిజినస్ యూస్. ఇండిజినస్లీ మన నేషనల్ ఎనర్జీ సెక్యూరిటీ చూసుకోవడానికి అండ్ థోరియం రిజర్వ్స్ ఏవైతే మనం రీప్ చేసుకుంటామో ఆ థోరియం రిజర్వ్స్ యూస్ చేసి మనము ఎనర్జీ చేసుకోవడానికి మనకి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ యూ నీడ్ టు నో అబౌట్ ద లైట్ వాటర్ రియాక్టర్స్. ఈ రకంగా లైట్ వాటర్ రియాక్టర్స్ మనకి గ్లోబల్ మార్కెట్లో న్యూక్లియర్ సెక్టర్ పరంగా మోర్ కాంపిటేటివ్ అవ్వడం కోసం ఇది ఖచ్చితంగా మనకి చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ సో మచ్. విల్ బీ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో.